కీడు కలుగుతుందంటే మనం ముందేమవుతాం, జాగ్రత్త పడతాం. కానీ దేవుడు అలా కాదని మనకు ముందే చెప్పాడు, కీడు వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ రోజు కీడు సంభవిస్తుందో, ఏ రోజు నాశనం సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రతిరోజు కూడా మనం ఎలాగ ఉండాలి, జాగరూకులై ఉండాలి. ఏదో ఒక ఆరాధనకు నువ్వు త్వరగా వస్తే సరిపోదండి, ఒక ఆరాధనకు మొదటి ప్రార్థనకు వస్తే సరిపోదు. నీ జీవితాంతము అనగా నువ్వు మరణించే వరకు కూడా దేవుని సమయాన్ని నువ్వు ఇవ్వాల్సిందే. ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి నువ్వు ఇచ్చావో, దేవుడు నిన్ను చక్కగా కడతాడండి. ఒక అందమైన పాత్రగా పరలోకములో నీవు ఉండేటట్లుగా నేను దేవుడు ఏం చేస్తాడు, తిరిగి నిర్మిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇస్తాను, ఇంత మట్టుకు ఇస్తాను, ఇంత మట్టుకు చేస్తాను అంటలేదండి. దేవుడు ఏదైనా ఇవ్వగలడు, ఏదైనా చేయగలడండి. దేవునికి ఇది సాధ్యము, ఇది అసాధ్యం అనడానికి లేదండి. నీవు నమ్మితే నీకు సమస్తము సాధ్యమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును చదువుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు భాగాన్ని చదువుకుందాం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక రాయిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. ఎక్కడండి? భూమి మీద నిలబడి ఉండెను. భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, భక్తుడైనటువంటి యాకోబు తన తండ్రి ఇంటి నుండి పారిపోతూ ఉన్నాడు. తన తండ్రి ఇంటి నుండి తన సోదరుడైనటువంటి యాషోబును చూసి, యాషోబు బట్టి భయపడి తన తండ్రి ఇంటిని విడిచి అతడు ఎక్కడికి వెళ్తున్నాడండి? తన తల్లి యొక్క సోదరుడైనటువంటి లాబాను ఇంటికి బయలుదేరాడండి. అతడు బయలుదేరి బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచూ ఉన్నాడు. ఎవరండి? యాకోబు. ఎవరు చెప్పండి? యాకోబు తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. అతడు ప్రయాణము చేస్తూ అతడు బెర్షెబా నుండి ఎక్కడికి వచ్చాడండి? హారాను వైపు వెళ్ళుచు అక్కడికి వచ్చేసరికి ఏమైందట తెలుసండి? పొద్దుగూకిందట, చీకటి పడిపోయింది. చాలా దూరం అతడు ఏం చేశాడండి? ప్రయాణం చేశాడు. అది ఒక అరణ్య మార్గం, అది ఒక ఎడారి మార్గం. పొద్దుగూకిన తర్వాత ప్రయాణం చాలా కష్టతరమైంది. అలసిపోయి ఉన్నాడు. అలసిపోయినటువంటి యాకోబు అక్కడ ఉన్నటువంటి ఆ ఎడారిలో
లేదా అరణ్యములో ఉన్నటువంటి రాళ్ళలో ఒక రాయిని తీసుకొని ఏం చేశాడండి? ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసండి? విశ్రాంతి, నిద్రపోతున్నాడట. చాలా అలసిపోయి ఉన్నాడేమో. మనం అలసిపోయి ఉన్నామనుకోండి, ఎక్కడ పడుకున్నా నిద్రెట్టేస్తుంది. రోడ్డుకి అడ్డంగా పడుకున్నా, రోడ్డుకి నిలువుగా పడుకున్నా, ఆఖరికి శ్మశానంలో పడుకున్నా సరే ఏమవుతుందండి? నిద్ర వచ్చేస్తుంది. అక్కడ రాళ్ళల్లో ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రాత్రి యాకోబు జీవితములో జరిగిన సంఘటన యాకోబు యొక్క చరిత్రనే మార్చేసిందండి. యాకోబు యొక్క జీవితాన్నే మార్చేసింది. అంతకుముందు తన జీవితములో తను ఎప్పుడు అనుభవించలేనటువంటి ఒక నూతన అనుభవాన్ని ఈ రాత్రి పొందాడండి. అతడు తండ్రి ఇంటి నుండి పారిపోయి అక్కడి నుండి బయలుదేరి అతడు వెళ్ళటం ఎవరికి తెలుసండి? తల్లికి తెలుసు, తండ్రికి తెలుసండి. తెలియదల్లా ఎవరికి? యాకోబుకు మాత్రమే తెలియదండి. వాళ్ళకు తెలిసే వాళ్ళ ప్రేరేపణతోటే యాకోబు ఏం చేశాడండి? ఇంటి నుండి బయలుదేరాడు. బయలుదేరి అతడు బేర్షెబా నుండి ఆరాను వైపు వెళ్ళొచ్చు ఒక స్థలానికి వచ్చాడు, ఒక చోటుకు వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందటండి? పొద్దుగూకిందటండి, చీకటి పడిందట. ఏ పడ్డది? చీకటి పడ్డదట అక్కడికి వచ్చేటప్పటికండి. మరి చీకటి పడినప్పుడు ఇక ప్రయాణం ముందుకు సాగదనుకొని అక్కడ ఉన్నటువంటి రాళ్ళలో ఒక రాయిని తీసుకొని ఆ రాయిని తలగడగా చేసుకొని అక్కడ ఏం చేశాడటండి? పడుకున్నాడటండి. పడుకొనినప్పుడు యాకోబు ఒక కలగన్నాడటండి. ఏం కన్నాడు? ఒక కలగన్నాడు. మనం కూడా కళ్ళగంటుంటాం కదా, రోజు కాకపోయినా రోజుడిచి రోజైనా. మీకు కళలు వస్తాయా? కళలు వస్తాయా రావా? కళ అంటే మీకు తెలుసా ఏమండి? కళ అంటే తెలుసు కదా. కళ అంటే ఏంటి? ప్రతి మనిషికి రోజు కానీ లేకపోతే రోజు విడిచి రోజు కానీ ఏదో కళ వస్తుందండి, ఏదో కలగంటుంటాం. కొన్ని కళలు ఏం చేస్తామండి? మర్చిపోతాం. కొన్ని కళలేమో గుర్తు తెచ్చుకుంటాం, అంటే జ్ఞాపకం ఉంటాయి. మనం కనే కళలు చాలా కళలు ఎలా ఉంటాయండి? పిచ్చి 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 కళలండి. అవునా కాదు చెప్పండి? ఏమండి? కానీ యాకోబు ఈ రాత్రి కన్నటువంటి కళ యాకోబు యొక్క జీవితాన్ని ఏం చేసిందండి? మార్చేసింది. యాకోబు యొక్క చరిత్రను మార్చేసింది. మనం కనే కళలు మన జీవితాన్ని, మన చరిత్రను ఏం చేయాలి? మార్చాలి. ఇక్కడ యాకోబు అటండి ఆ రాళ్ళలో ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతూ ఉండగా ఒక కలగన్నాడంట. అద్భుతమైనటువంటి కళ అండి. ఒక అద్భుతమైన కళను కన్నాడు అతను. ఆ కళలోనటండి ఒక నుచ్చినటండి భూమి మీద ఆంచబడి ఉందటండి. ఎక్కడ ఆంచబడింది? తాను ఏ స్థలములో అయితే పడుకున్నాడు, ఏ స్థలములో అయితే, ఏ చోట అయితే అక్కడ రాళ్ళలో ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని ఎక్కడైతే అతడు పడుకున్నాడో ఆ స్థలములోనే ఒక నుచ్చినటండి ఆంచబడి ఆ నుచ్చును కొనటండి పైకుందటండి. ఆ నుచ్చున దేనికేస్తుందటండి? ఆకాశమునకేస్తుందటండి. ఆ నుచ్చున మీదటండి దేవుని యొక్క దూతలటండి. ఎవరు? దేవుని దూతలటండి ఎక్కుచూ ఉన్నారటండి, దిగుచూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? ఎక్కుచూ ఉన్నారట, దిగుచూ ఉన్నారట. ఏంటి
ఎక్కుతూ ఉన్నారు, ఏంటి దిగుచూ ఉన్నారు అనేటువంటి ఆలోచన అయితే యాకోబులో ఉందండి. అలా నిద్రపోతున్నాడు, కళ్ళను చూస్తున్నాడు, కళ్ళను అంటున్నాడు. ఒక నుచ్చినటండి భూమి కొనను ఆనుకుందటండి, ఇంకొక చూతటండి ఆకాశమునకు ఆనుకుందటండి. ఈ దూతలు ఏం చేస్తున్నారంటే పైకి ఎక్కుతూ ఉన్నారు, కిందకి ఏం చేస్తున్నారు, దిగుతూ ఉన్నారు. ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఎక్కేవారు ఎక్కుతూ ఉన్నారు, దిగేవారు దిగుతూ ఉన్నారండి. ఎంత గొప్ప కళ చూడండి. అయితే యాకోబు అటండి ఆ కళలోనట ఆ ఎక్కుతూ దిగుతూ ఉన్నారు కదండి. ఒక కొన ఎక్కడ ఆంచబడది, భూమి మీద ఆంచబడది. యాకోబు ఎక్కడున్నాడండి, నుచ్చిన ఆ భూమి మీద ఆంచబడ కొన దగ్గర ఉన్నాడు. అక్కడ నుండటండి యాకోబు అటండి నుచ్చెనను చూస్తూ ఉన్నాడట. చూపు అలాగా పైకి వెళ్ళిందటండి. ఆ నుచ్చెన పైనటండి, ఆ నుచ్చెనకు పైగా ఎవరున్నారటండి, ఎవరున్నారు చెప్పండి. దేవుడగు యెహోవా ఉన్నాడటండి. ఎక్కడటండి, నుచ్చెనకు పైగా. నమ్ముచున్న వారు రెండు చేతులు పైకి ఎత్తి గట్టిగా తబల కొట్టండి. రెండు చేతులు పై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు పైకి ఎత్తి కొట్టమన్నానో తెలుసా? తప్పట్లు కొట్టండి అంటే సగం మందికి ఇలాగే ఏదో ప్రాణం పోతున్నట్టండి. దేవుడు అనే మాట వచ్చేటప్పటికి మన యొక్క శరీరము, మన యొక్క రక్తము, మన ప్రాణము పొలకించిపోవాలండి. ఎందుకంటే ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు మనకు ఒక నిరీక్షణ, నేను పరలోకి వెళ్తానని నిరీక్షణ ఉన్నదంటే అది దేవుని మూలంగా మనకు కలిగిందేనండి. ఈ నిరీక్షణ లోకములు ఎంతమందికి ఉన్నదండి? నీకు నాకు అటువంటి ఒక నిరీక్షణ దేవుడు ఇచ్చాడంటే అది దేవుని మూలంగా కలిగింది. కనుక దేవుడు అనే మాట నువ్వు విన్నప్పుడు, దేవుడు అనే మాట నువ్వు చదివినప్పుడు నీ ఒళ్ళు ఏమవ్వాలి, పలకించిపోవాలండి. ప్రియ దైవ జనాంగమా, ఆ నుచ్చనకు పైగా ఎవరున్నారటండి, యెహోవా ఉన్నాడట. అక్కడ ఉన్నటువంటి యెహోవా దేవుడటండి ఈ భూమి మీద ఉన్నాడు. అలిసినటువంటి వాడై పొద్దుగూకిందని అక్కడ రాళ్ళలో ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని పడుకొని ఉన్నటువంటి యాకోబుతోటి మాట్లాడుతున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుతో మాట్లాడుచున్న దేవుడు నీ దేవుడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీ దేవుడు. ఆయన నీతో కూడా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను యెహోవాను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ఏ దేవుడు అంటున్నాడండి? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నీ తాత దేవుడని నేను, నీ తండ్రి దేవుడని నేను. నీ తాత అలాగే నీ తండ్రి, నీ తాత అయినటువంటి అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడను. దేవుడు తన్ను తాను యాకోబుకి ఏం చేస్తున్నాడండి? ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, సంతోషంతో చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, కేకలు పెడుతూ చెప్పండి. ఆయన అంటున్నాడు, నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు దేవుడను, నీ తాత అయినటువంటి అబ్రహాము దేవుడను. యాకోబుతో మాట్లాడాడండి. ఎవరితో మాట్లాడాడు ఆయన? యాకోబుతో మాట్లాడుతున్నాడండి. మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు తెలుసండి? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. అయితే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడు నేను యెహోవాను, నేను నీవు పడుకొని ఉన్నటువంటి భూమిని.
ఏమంటున్నాడండి? ఈ భూమిని నీవు పడుకొని ఉన్న ఈ భూమి అన్నది చూడండి, నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయేది. అప్పటికి యాకోబుకి ఏమవ్వలేదండి? ఏమవ్వలేదు? వివాహం అవ్వలేదండి. యాకోబు ఎలాగున్నాడండి? యవనస్తుడు. యాకోబు ఒంటరిగా ఉన్నాడు. యాకోబుకి ఒక జానెడు భూమి కూడా లేదండి. ఒక అడుగు స్థలము కూడా యాకోబుకి లేదు. యాకోబు, నీకు ఇల్లు ఉన్నదంటే నాకు ఇల్లు కూడా. పోనీ దేవుడు చూపిస్తున్న ఆ స్థలములో ఏదైనా ఒక పట్టణం ఉందా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆ ఎడారి, అడవి, ఆ ప్రదేశాన్ని దేవుడు అంటున్నాడు, నీకును నీ సంతానమునకును నేను స్వాస్థ్యముగా నేను మీకు ఇచ్చేస్తాను. దేవుని వాగ్దానం అండి. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే దానిని యాకోబు చెప్తున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుంటావు, పిల్లలను కంటావు, నీ సంతానం వృద్ధి అయిపోతుంది. ఒక రాజ్యముగా ఏర్పడుతుంది. ఒక రాజ్యముగా ఏర్పడినటువంటి నీ సంతానానికి ఈ దేశాన్ని, ఈ ప్రదేశాన్ని, ఈ నేలను, ఈ భూభాగాన్ని నేను స్వాస్థ్యముగా ఇస్తాను. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ప్రియమైనటువంటి వారరా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనము యాకోబును గురించి మనం అడగవచ్చు, ప్రభువా ఎవరు యాకోబు? మనందరి దృష్టిలో యాకోబు ఏంటండి? ఏంటి చెప్పండి? మోసగాడు, ఒక దొంగ. మీ దృష్టిలో ఏంటండి యాకోబు? ఒక దొంగే కదా. నేను చాలాసార్లు ఆలోచించాను. యాకోబుని దీవించడానికి తన అన్న అయినటువంటి యాషాబును దేశించడానికి కారణం ఏంటి? అతనిలో ఉన్నది ఏంటంటే, అతని జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఆ ఒక్క తప్పే మనకు కనబడుతుంది. మరి తండ్రి యొద్ద నుండి రావలసిన ఆశీర్వాదాలు యాషాబు పొందకోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఆశీర్వాదాలు యాకోబుకి దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి వాళ్ళరా. యాకోబు తన తండ్రి యొద్ద నుండి ఏం పొందాడండి? ఆశీర్వాదాలు పొందాడు. ఎలా పొందాడు చెప్పండి? ఎలా పొందాడు? తను కావాలని పొందాడా? చెప్పండి. తల్లి ఏం చేసింది? చెప్పండి. తల్లి ప్రేరేపించింది. యాకోబు స్వతహాగా తండ్రిని మోసం చేయాలని ఆలోచన యాకోబుకి లేదు. ఆశీర్వాదాలు పొందాలని ఆలోచన యాకోబుకి లేదు. కానీ తల్లి ఏం చేసింది? యాకోబుని ఏం చేసిందండి? ప్రేరేపించింది. యాకోబుని ప్రేరేపించి ఎక్కడికి పంపించిందండి? తండ్రి దగ్గరికి పంపించింది, ఇస్సాకు దగ్గరికి. ఇప్పుడు యాకోబు మోసం చేశాడా, లేకపోతే యాకోబు దొంగ, లేక తల్లి ప్రేరేపణ?
అంటే యాకోబు ఏం కాదు? దొంగ కాదు కదా, యాకోబు మోసగాడు కాదు కదా. చెప్పండి, ఆలోచించండి. స్త్రీలు మీరు ఒట్టివారు కాదండి. మీరు కొనసాగటం మొదలు పెడితే అనేకులను ప్రభు తట్టుకు తిప్పగల శక్తివంతులని దేవుడు సూచిస్తున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసయ్య పునరుద్ధానమును గూర్చి అందరూ మర్చిపోతే ఎవరు జ్ఞాపకంగా వెళ్ళారండి? యేసుక్రీస్తు కూడా మొదట ఎవరికి అగుపడ్డారు? యేసు ప్రభు కూడా తాను లేచి ఉన్నానని సువార్తను మొదట ఎవరిని ప్రకటించమన్నాడు? మరి మీరు ఒట్టోళ్ళ? దేవునికి స్తోత్రం. నా వల్ల ఏమవుతుందని మీరు అనుకోవద్దు. మీ ద్వారా రాజ్యాలు కట్టబడతాయి, మీ ద్వారా రాజ్యాలు కూలిపోతాయి. మీరందరూ ఏక మనస్సు కలిగి ఉన్నారంటే దేవుని రాజ్యాన్ని మీరందరూ కట్టగలరండి. ఈ సంఘాన్ని ఒక బలమైన సంఘముగా కట్టగల శక్తి మీకుంది. ఈ సంఘాన్ని ఈ ప్రాంతములోనే ఉన్నతమైన సంఘంగా తీర్చిదిద్దగల శక్తి మీకు ఉంది. మీరు సామాన్యమైన వారు కాదు. ఇక నుండి నీ శక్తిని నువ్వు గ్రహించి దేవుని రాజ్య స్థాపన కొరకు నువ్వు ప్రయాసపడాలని మీ అందరికీ కూడా ప్రేమతో నేను పిలుపునిస్తున్నాను. అయితే ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ దేవుడు యాకోబుతోటి మాట్లాడాడు. యాకోబుతో మాట్లాడడానికి గల కారణం ఏమిటో తెలుసండి? యాకోబు మోసగాడు కాదు, యాకోబు దొంగ కాదు. అందుకే దేవుడు యాకోబుతో ఏం చేస్తున్నాడండి? మరి యాకోబుతో మాట్లాడడానికి యాకోబులో ఉన్నటువంటి ఇంకొక క్వాలిఫికేషన్ మనం చూద్దాం. దేవుడు మనతో మాట్లాడాలంటే మనము నీతిమంతులుగా ఉండాలి, మనం పరిశుద్ధులుగా ఉండాలి, మనం యథార్థవంతులుగా ఉండాలి. ఇంకా దేవునితో మనం ఏం కలిగి ఉండాలి? సావాసము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన అన్న అయినటువంటి యాశావుకు యాకోబుకు ఉన్న తేడా చూద్దాం. యాషాపు ఏం చేసేవాడండి? అరణ్యములో తిరుగుతూ ఉండేవాడండి. యాకోబు ఎక్కడుండేవాడు? తన తల్లి దగ్గర తండ్రి దగ్గర గుడారములోనే ఉండేవాడు. యాషాబు తిరుగులాడుతూ ఉండేవాడండి అరణ్యములో. అరణ్యం అనగా లోకము. ఎక్కడ తిరుగుతున్నాడు? లోకములో తిరుగుతున్నాడు, లోకములో సంచారం చేస్తున్నాడు. కానీ యాకోబు అలా కాదు. తన తండ్రి దగ్గర తన తల్లి దగ్గర గుడారములో ఉంటున్నాడు. గుడారము అనగా సంఘము, గుడారము అనగా మందిరము. తండ్రి దగ్గర తల్లి దగ్గర అనగా అతడు గుడారములో ఉన్నాడంటే దేవునితోటి సావాసము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవ జనాంగమా, మీకు బుద్ధి రావాలంటే మీరు ఎవరితో సావాసం కలిగి ఉండాలి? దేవునితో మీరు సావాసం కలిగి ఉండాలి. లోకములో ఉన్న యాషోబుకి ఏమి లేదండి? బుద్ధి లేదు. కానీ గుడారములో ఉంటున్నాడు యాకోబుకి ఏముందండి? బుద్ధి ఉంది. కాబట్టి ఏం వదలట్లేదండి? తల్లిని తండ్రిని విడిచిపెట్టట్లేదు. అనగా దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని ఏం చేయట్లేదండి? ఇవాళ మీకు చాలా పని ఉండొచ్చు. ఇవాళ పని చేస్తే ఈ వారం సంపాదిస్తే ఎంత జీతం వస్తుంది, ఒక్కరోజు పని చేస్తే అంత జీతం మీకు రావచ్చు. లేదా ఈ నెలంతా కష్టపడితే ఎంత జీతం వస్తుందో ఆ జీతం ఈ ఒక్కరోజే రావచ్చు మీకు. అది ఎక్కువ, దేవుడు ఎక్కువ అని నీ ముందు ఒక ప్రశ్న ఏర్పడినప్పుడు నువ్వు దేనికి ఓటేస్తున్నావు? డబ్బుకే ఓటేస్తున్నావు. దానికే కదా. అందుకే దేవుడు నీతో ఏం చేయట్లేదు? మాట్లాడట్లేదు.
నీతో ఆయన సావాసం కలిగి ఉండట్లేదు. ఇక్కడ యాకోబు దేవునితో సావాసం కలిగి ఉన్నాడు గనుక, గుడారంలో ఉన్నాడు గనుక అతడు ఇంటిని విడిచి వెళ్ళిన దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. గట్టిగా 2 చేతులు పైకెత్తి తప్పలు దేవుని స్తుతించండి. హల్లెలూయా. గట్టిగా గట్టిగా దెబ్బలు కొట్టాలి. యాకోబుని విడిచిపెట్టని దేవుడు నీ దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. యాకోబుతో మాట్లాడే దేవుడు నీ దేవుడు. నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసండి? మాట్లాడే దేవుడు. నా దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? కనపడే దేవుడు. కలలో యాకోబుకి ఎవరు కనబడుతున్నారండి? యెహోవా దేవుడు కనపడుతున్నాడు. కలలో యాకోబుతో ఎవరు మాట్లాడుతున్నాడండి? మనకొక ధైర్యం ఉంది. అదేంటి తెలుసా? నాకు కనబడు, నాతో మాట్లాడు. ఎందుకంటే మన దేవుడు కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి, నాయన నా కొరకు మీరు ద్వారాలు తెరవండి ప్రభు. నాయన నా ప్రార్థన నీ సుముఖము చేరినట్లుగా ఇదిగో నీ సన్నిధులను ప్రార్థిస్తున్నాను. నేను నీ సన్నిధులను నేను స్తుతిస్తున్నాను. నేను నీ సన్నిధులను ఆరాధిస్తున్నాను ప్రభు. నేను నీ సన్నిధులను గణపరుస్తున్నాను ప్రభు. దయచేసి నా ప్రార్థన నీ సుముఖమునకు మీరు చేర్చండి ప్రభు. అయ్యో పరలోకములో నీవు నా ప్రార్థన విని జాబు దయచేసేయని ఎవరు మట్టుకువారు ప్రభుని అడగండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ మహాకృపను బట్టినైనా ఈరోజునైనా ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి, మా మధ్యన ఉండి ఒక అమూల్యమైన దర్శనాన్ని మాకు ఇచ్చావు ప్రభా. ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలోకి మేము వెళ్ళడానికి నాయన, మహిమలో నుండి అత్యధికమైన మహిమలో మేము ప్రవేశించడానికి మాతో మాట్లాడుతున్నాను. నీ గుడారంలో మేము జీవించినట్లుగా, నీ గుడారములో మేము ఉండినట్లుగా, నిలకడగా ఉండినట్లుగా, నీ మందిరములో మేము నిలకడగా ఉండి ప్రభనైనా ఇదిగో నాయన నీ కొరకు నేను మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. మా కొరకు ద్వారాలు తెరవని నైనా, ఓ పరలోకమును తెరిచినైనా, ఓ దీవెనలు మరి నాయన ఆశీర్వాదము అనే వర్షమును మీరు కొమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నేను సహాయం చేయండి. విత్తబడిన వాక్యము నాలో మాలో మీరు ఫలింప చేయండి. మంచి నేల పడ విత్తనం 1 30 1 60 1 100 ఫలించినట్లుగా మీరు ఫలింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.